స్నేహ రెడీ కానట్టుందిగా. స్నేహ ఇది ఇక్కడ కూడా లేదే. స్నేహ రెడీగా మనకి ఇక్కడ ఏం చేస్తానవే? మామయ్య వాళ్ళ ఇంటికి పోవాలి. మామయ్యకు రాఖీ కట్ట పోవద్దానే, ఇప్పటికే లేట్ అయింది. ఇక్కడ వచ్చి ఏం చేస్తానవే? స్నేహ పిలుతుంటే సప్పుడు ఎత్తలేవేందే? ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమో రాఖీ కట్టడానికి మీ తమ్ముడు ఉన్నాడు, నువ్వేమో మామయ్యలు ఇంటికి పోదామంటున్నావు. మరి నాకు రాఖీ కట్టడానికి ఏ తమ్ముడు లేడు, ఏ అన్న లేడు. నేనెవరికి కట్టాలి రాఖీ? పిచ్చిదానా, అందుకే ఏడుస్తున్నావా? మన బాబాయ్ పిల్లలు లేరా? ఉండేం లాభం అమ్మ. నాన్నకు బాబాయ్కి గొడవలై బాబాయ్ ఏమో తమ్ముడిని చెల్లెల్ని తీసుకొని పోయిండు, ఇంటికి కూడా రానిస్తలేడు. నేను ఇంకెవరు కట్టాలమ్మా రాఖీ? ఊకో తల్లి. ఏందే రాని, పండుగ పూట నువ్వు ఏడ్చేది కాకుండా నా బిడ్డతో ఏడిపిస్తున్నావు. ఇలా రాకెట్ల పుణ్యం కదండి. అయితే సంతోషంగా ఉండాలి కానీ ఏడుతారు ఎవరైనా? మనకో కొడుకుంటే వానికి గడుతుండే. మీ తమ్ముని పిల్లలు ఏమి అత్తారు అనుకుంటే లొల్లి పెట్టుకొని వాయే. ఎవరికి గట్టాలని బాధతోటి ఏడుస్తుందండి. నీతోటి కట్టించుకునే భాగ్యం వాళ్ళకుంటే వాళ్ళే మన ఇంటికి అత్తారు బిడ్డ. నువ్వేం బాధపడక. ఆ రోజులే బాగుండే నాన్న. రాని, పిల్లలందరూ తయారైందా? అందరు తయారయ్యారు కానీ గారాల బిడ్డ చూడు ఇంకా వండుకొనే ఉండేది. అది మా రాని, మా ఇంటి మహాలక్ష్మి. అది ఎప్పుడంటే అప్పుడు లేస్తుంది, ఎప్పుడంటే అప్పుడు అంటది. లేస్తుంది బావా. మీరు ఇట్లనే గౌరవం చేయరు, రేపు మీ తల మీదకి ఎక్కి కూర్చుంటది. ఏందే రాధిక, మా అన్న వదిలేనే మాటలు. ఏమండి, ఆ మహాలక్ష్మి మీకైతేనే లేస్తుంది, లేపండి. నా బిడ్డని నేను లేపుతానే. మహాలక్ష్మి, బంగారు తల్లి, లేవు బిడ్డ, లేవు 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 బిడ్డ. ఇక అక్క ఇట్లా అమ్మ అందరు తయారైంది. లేవు లేవు బిడ్డ. అరే లేవురా, ఇది నాకు లేవదే, నువ్వే లేవు. ఇది తయారైంది కదనే, తయారై పడుకున్నారా? ఆట పట్టిద్దామని మళ్ళీ వచ్చి వండుకున్నది. అవునా? మా బంగారు తల్లి, బంగారం బంగారం. అంటే చెల్లి బంగారం అయితే మరి నేనేంటి నాన్న? నువ్వు నా వజ్రం బిడ్డ. ఇది బంగారం, ఇది వజ్రం. అంటే బంగారం కన్నా వజ్రమే ఎక్కువ పెద్ద నాన్న. అవును అన్న, ఈ మధ్య దీని అల్లరి ఎక్కువైతుంది కదా. నేను అప్పుడు అంటే నువ్వేమన్నావు? అంతా నీ గౌరవమే. ఆ మొగ పొరగలని ఏం మాట్లాడారు కానీ అబ్బాయి ఇలా లొల్లి తోడైతే వర్షం అయితే లేదు. ఇక వాళ్ళ లొల్లికి అంతే గాని. ఇక నీకు చంద దొరికిందని దూరినావా? అరే కానీ సరే గానీ తొందరగా కానీరి. మా తమ్ముడికి రాఖీ కట్టడానికి పోవద్దా? అది కూడా వాళ్ళ అన్నకి రాఖీ కట్టడానికి పోతుంది. ఎంత దూరం పోతారే? గోదావరి కానే కదా, దివాకర్ కానికే కదా కట్టేది. ఆ ఎల్బీకే కానికే. వాళ్ళిద్దరిని ఇటే రమ్మంటే అయిపోగానే. ఇక మీరు పెడతారని వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు. ఓ పిసదానా, అక్కలకు బావలకు వాడు పెట్టాలి కానీ బావలు పెడతారు ఎక్కడన్నా? పోయేదే సంవత్సరానికి ఒక్కసారి. ఇప్పుడు కూడా కోని ఎప్పుడు కట్టేస్తా అంటే ఎట్లా మరి? వాణి మాత్రం 10,000 పెట్టామని బావ అడిగిందని చెప్పు. మహాలక్ష్మి, ఆ బొట్టి పెడదాం. నేను ఇయ్యా అక్క, ఫస్ట్ బొట్టు పెట్టి నేనే రాఖీ కడతా. ఇటీ నేను కడతా ఫస్ట్. పెద్దమ్మ అక్కకి చెప్పు, నేనే ఫస్ట్ రాఖీ కడతా అని. ఏంటని లొల్లి? చూడమ్మా, నేను ఫస్ట్ రాఖీ కడతా అంటే ఇస్తలే. లేదమ్మా, నేనే కడతా. అమ్మ మహాలక్ష్మి,
అక్క పెద్దది కదా, అక్కనే ఫస్ట్ కట్టది. సరే. మహాలక్ష్మి కూడా పెట్టరా. నువ్వు కూడా పెట్టు. అయ్యో మహాలక్ష్మి నువ్వు పెట్టుకో. స్మైల్, వెరీ గుడ్ స్మైల్. అరే చిన్నపిల్ల కదరా, ముచ్చట పడుతుంది. అదే ఘట్టం తీర రాకి. అన్న ఏదో మహాలక్ష్మి మీద ప్రేమతోటి నువ్వు అట్లా అంటున్నావు కానీ మన ఇంటి మొదట ఆడబిడ్డ స్నేహని. మొదట రాఖీ కట్టాల్సింది స్నేహని. అయ్యో నాన్న, ఎప్పుడు అక్కకి సపోర్ట్ చేస్తావని నాకు తెలుసు. మరి నీకు పెద్ద సపోర్ట్ చేస్తలేరా? ఏదో చిన్న పిల్లతి బిడ్డ. నేను చిన్న పిల్లలుగా పెద్దమ్మ, అక్కకి చెప్పు. చూసినావా మహాలక్ష్మి మాటలు రాలేదు దానికి. పెట్టలేవు నాన్న. కొంచెం పెద్ద రాకిలు తెస్తే అయిపోయి. ఏ సావుకారికి చిన్న తెచ్చిండే ఈసారి. మరి గంత చిన్నవి తీసుకొచ్చింది ఏటి కాకుండా. నువ్వు పైసలు ఎక్కువైతే అని చిన్న సైజ్ తెచ్చినట్టు. ఏ అట్లా కాదు. ఈ మధ్యన బాగా కకృతి చేస్తాను. అదే చెల్లెకి కట్నం పెట్టాలా మరి. పిల్లకాయన ఎక్కువ ఎవరు ఉన్నారు? అక్క స్వీట్లు నువ్విందంట నాన్నని పెట్టడానికి. ఇది ఇయ్యి. సరే పెట్టు కానీ నువ్వు తినకు. నేనేం తిన్నా, నాన్న వాళ్ళకి పెడతా. అమ్మో ఇది ఇంతంగా లేదు కానీ మాటలు బాగానే మాట్లాడుతుంది కదా. నమస్తే సీనన్న. నమస్తే రమేష్. ఇంకో విషయం చెప్పండి. ఏంటిదిరా? సీనన్న, మీ తమ్ముడు చంద్రబాబు సైడ్ దగ్గర ఇంటి కాగితాలు కుదబెట్టిండు. అరే ఇదేంద్రు, నా తమ్ముడు ఇంటి పేపర్లు కుదబెట్టిండ. మీ దగ్గర నాకు తెలిసినట్టే ఉండాలి, లేకపోతే మా పరువు పోతుంది. ఏం సీనన్న అట్లా విరిపేస్తున్నావు? ఏం లేదురా, వాడిని పొద్దుగాలనే పోమన్నా కాగితాలు పట్టుకోమని. ఇప్పుడు పోయినట్టున్నాడు. ఏదో నీకు తెలుసో లేదో అని చెప్పిన అన్న నేను, అంతే. నాకు తెలుసురా, నాకు వేరే పని ఉన్నది. సరే అన్న. మంచిదిరా. అబ్బా వీడేంది ఇట్లా పని చేసే. పిల్లలు లేకపోతే అంత పోసిపోయినట్లేదు. రాకెట్ల పుణ్యం కానీ పోతే అక్కడ ఇడిచిపెట్టేస్తే వాళ్ళు ఉంటేనే ఊకే మహా వరుకుంటూ ఉంటే చూసుకుంటూ రాని నవీన్ గారు వచ్చిండా? ఇవాళేందో కొత్తగా నవీన్ అడగబడితే. ఏం లేదు కానీ నువ్వు ఒకసారి లోపల రా. ఏమైంది గంత గావరగా రమ్మంటాను? మన నవీన్ గారు లేదా చంద్రమౌళి సైడ్ దగ్గర మన ఇంటి కాగితాలు పెట్టి పైసలు తీసుకున్నాడట. గన్ని పైసలు ఏం అవసరం వచ్చిందట? మనకు తెలియకుండా ఎట్లా తీసుకున్నాడే? నాకు అదే అర్థం అవుతలేదు. సరే గానీ నువ్వు కోపానికి రాకు, మెల్లగా అడుగుదా అంతే. అరే నవీన్, ఇప్పుడు నీకేం పైసలు అవసరం ఉన్నాయట్రా? ఇంటి పేపర్లు చంద్రమౌళి సైడ్ దగ్గర పెట్టి పైసలు తీసుకొచ్చినట. నీకెవరు చెప్పారు? నాకు ఎవరు చెప్తే నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు ఏంటి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అరే ఇప్పుడే వచ్చిండు కదా, నిమ్మలాగా అడగపోదమా? అయినా మీ కంటికి దొంగలా కనిపిస్తున్నానా? గట్లనే ఎవరన్నారయ్యా? ఇంకా అనాలా? మీ మాటలు వింటేనే అర్థమైంది. పేపర్లు ఎందుకు పెట్టినవరంటే కోపం వస్తున్నారా? చెప్పు. ఏం తెలియదు నా ఇష్టం ఉన్నట్టు చెప్తా. మేమేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఉన్నదే మాట్లాడుతున్నా. ఏముందని మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? అవసరమైతే కొంపని కూడా అనుకుంటా. ఏం చేస్తారో చేసుకొని. మనకు పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళు మన కోసమే కదా చెప్పేది. నోరు ముయి.
ఏంది నోరు బాగా చెప్తుంది. రేయ్, నువ్వు మనిషివరా నువ్వు అసలు ఆడపిల్లవి చేయి చేసుకుంటావురా నన్నే కొడతావా? ఈ కొంపల నేను ఒక్క క్షణం కూడా ఉండా. అన్న ఏదో కోపంలో కొట్టిండు, అంత మాత్రానికి ఇంట్లోకి వెళ్ళిపోతా అంటావా? మీరెన్ని చెప్పినా ఈ కొంపల నేను ఒక్క క్షణం కూడా ఉండా. ఏయ్, నడు, బ్యారేజ్ కరాబో. ఏదున్నా కోపం తగ్గినాక మాట్లాడుకుందాం, ఇంట్లో నుండి వెళ్ళిపోకు. ఇంకా మాట్లాడుకునే లేదు, చెప్తా. నడు. రాధిక, నవీన్, నవీన్. నా తమ్ముడు బాబాయ్ వాళ్ళు మనకు దూరం అయి సంవత్సరం అవుతుందమ్మా, కనీసం మీ రాకకైనా వస్తారా వాళ్ళు? ఏం చేద్దాం బిడ్డ, నీ తలరాతలో తమ్ములకు రాఖీ కట్టాలని రాసుంటే వాళ్ళే వస్తారు. మీరు అనుకుంటే మేమేం చేసాం నాన్న మధ్యలో? సరే, వాడు అత్తలేడు కదా, మనమే పోయి కడదాం. వాడు ఏమైనా కొడతాడా మనను? చూద్దాం. అరే, నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? నడు. అరే నవీన్, పిచ్చిలేసిందారా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమైందా? నాకు మా అర్థమవుతుంది. నీ ముఖం అర్థమైంది. నీకన్నా పెద్దోడు ఒక మాట అంటే నీ పిల్లలు వేస్తూ పెడతావరా? నన్ను అద్దనుకున్నప్పుడు నా పిల్లలు కూడా ఇక్కడ రావద్దు. అరే, నువ్వు వద్దనుకున్నావా? అసలు మీ అన్న వద్దన్నాడా? నేను అద్దనుకుంటే ఒక్కసారి నా రమ్మన్నాడా? అరే పిచ్చోడా, నువ్వు పోయినప్పటి చెల్లి నేను వదినే స్నేహ ఎన్నిసార్లు బాధపడ్డావు నీకేం తెలుసురా? అంటే నేనే నన్ను పెట్టుకున్నానా? నువ్వు గొడవపడ్డావని కాదురా, సీనన్న గురించి మా అందరికన్నా నీకెక్కువ తెలుసు. నీ పిల్లల్ని ఎలా చూసుకున్నారో నీకు కూడా తెలుసు. ఇంకా పసి హృదయాలకి ఏం తెలుసురా? నీకు చెప్పకుండా వచ్చిరు కావచ్చు. వాళ్ళ ప్రేమ ఈ పిల్లలకు అర్థమైందిరా, నీకు అర్థం కాలేదారా? నీ స్వార్థం కోసం వాళ్ళకు నీ పిల్లలు ఎందుకు దూరం చేస్తున్నావురా? అన్నా, నన్ను క్షమించన్నా. ఇన్ని రోజులు నా మూర్ఖతంతో దేవుడు లాంటి మీ ఇద్దరిని నేను దూరం చేసుకున్నా. వదిన, నన్ను క్షమించు వదిన. అన్నా, నన్ను క్షమించన్నా. లేవురా, లేవు. అన్నా, మళ్ళీ నేను ఇంట్లో అడుగు పెడతా అనుకోలే అన్నా. దాన్ని ఏముందిరా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, మళ్ళీ వచ్చినావు. దానికెందుకురా బాధపడుతావు? నవీన్, నువ్వైనా మాకు పిల్లలైనా ఒకటే. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు మాకు. అక్క బావ, అయ్యిందేదో అయిపోయింది. ఇలాంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఇప్పుడైతే కలుసుకుని ఉన్నాం కదా. చూడమ్మా, ప్రతి ఇంట్లో కూడా ప్రతి అన్నదమ్ముల మధ్యలో ప్రతి కుటుంబాలలో చిన్న చిన్న గొడవలతోటి సర్దుకుపోలేక గొడవలు రాద్ధాంతాలు చేసుకుంటున్నాం. ఆ గొడవ అయినప్పుడు నా అన్ననే కదా, నా చెల్లెనే కదా, నా అక్కనే కదా అని ఒక్కసారి ఆలోచిస్తే ఏ కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు ఉన్నాయి. మన కుటుంబంలో కూడా ఒక చిన్న తేలికపాటు గొడవ వచ్చింది, సర్దుకుపోయింది. ఇట్లే కుటుంబాలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నా వాళ్ళు కదా అనుకుంటే ఏ ఇంట్లో కూడా ఏ గొడవ ఉండదు. పద పద. ఏమైనా ఆ సాప గిట్ల తీసుకురాపు. రాజు,
అన్న మళ్ళా చెప్తుండ అనుకోకరా. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతున్నాం అని అనుకుంటారు గొడవలతోటి, కానీ 2 కుటుంబాలు విడిపోతాయి. అది మాత్రం తెలిసినట్టయితే ఎవరింట్లో కూడా ఏ గొడవ జరగదు. స్నేహ, తమ్ముడు చెల్లి వచ్చింది కదా, ఇక రాఖీలు గిట్ల తీసుకురాపో. సంతోషమేనా? చాలా సంతోషం నాన్న. అన్న నిజానికి నా తప్పు నేను తెలుసుకునేటట్టు చేస్తాను అన్న. ఏం తప్ప కానీ ఎంత ఆనందం పోయి స్నేహానికి మనం తమ్ముడు లేక ఎంత బాధపడ్డాం మనం మన ఇప్పుడు మన తమ్ముడు మనకు వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. అక్కతో రాడుకోపో. రాణి రాణి ఆ రాఖీ ఇట్లా తీసుకురామ్మా. స్నేహ, అమ్మ నువ్వు రాఖీ ఇట్లా చెప్పు, బిల్లు ఇచ్చారే అదే ఉంచుతుంది. అన్న కూర్చుందామా? స్నేహ కొన్ని తీసుకురా బిడ్డ చెప్పురా. నువ్వేదైతే రెండు కూర్చోరా. మొన్న నేను ఆటలు పెట్టిండు, కాలు దెబ్బ తాకింది. ఎక్కర్రా ఏడా ఇది చూపి. మొన్న సైకిల్ దొక్కంగా కింద పడ్డాడు బావ, మరి దవాఖాన దొరకపోలేదా? తీసుకోపోయినా. పోయినా స్నేహ చూసినావా తమ్ముడికి ఎంత దెబ్బ తాకిందో? కూర్చోరు, మెల్ల కూర్చోరు, మెల్ల కూర్చోరు. ఎంత జాగ్రత్త అంటే ఏమున్నది. వీరికి కూడా చెప్పినా తాగినాం. నేను కడతా. వద్దురా, అక్కని కట్టని, అక్క పెద్దది కదా. సరే. ఈ 3 ఏళ్ళు మీ తమ్మునికి రాఖీ కట్టకి ఎంత బాధపడ్డావు కదా. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫస్ట్ నీతోటే రాఖీ కట్టించుకుంటాడు, సరేనా? ఎంత సంతోషంగా ఉన్నది రైలు. కానీ నిజంగా రాఖీ పండుగ అంటే మన తెలుగు కుటుంబానికే కాదు, భారతదేశంలో ఇది ఒక గొప్ప పండుగ. ఇది బాబు కట్నం కట్నం. పెద్ద బిడ్డ మాకు పైసలు ఎందుకు బాబాయ్? ప్రతి ఏటా కన్యాన్ని తీసుకొచ్చి రాఖీ కట్టించుకుంటారే చాలు. తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తా. ఏంటి తీసుకో. అబ్బా బాబాయ్, 100 రూపాయలేనా? అరే స్నేహ, నీకంటే ఎక్కువ ముందురా. ఇగో మొత్తం తీసుకో. పెద్ద బాబు నాకు ఒకటే నోట్ ఇచ్చిన, మా నాన్ననేమో అక్కకి కన్ని లోట్లు ఇచ్చిండు. నేను నీకెందుకు బిడ్డ, ఇట్రా నీకు బొచ్చడి పైసలు ఇస్తుందా?